నవీన్. ఇక్కడ నందిగామలో ఎవరు ఎమ్మెల్యే గెలవబోతున్నారు? మొండితోక జగన్మోహన్ గారు, రమ్య గారు? మొండితోక జగన్మోహన్ రావు గారి పరిపాలన అయితే బేసిక్గా ఉంది. 100కి 100% ఎమ్మెల్యేగా మళ్ళీ మొండితోక జగన్మోహన్ రావు గారే గెలుస్తారు. ప్రజల నమ్మకాన్ని చొరగలిగిన వ్యక్తి మొండితోక జగన్మోహన్ రావు గారు. ఆయన ఎలాంటి అభివృద్ధి చేశారంటారు గత 5 ఏళ్ళలో? ఏమైనా జరిగిందా? గత 5 ఏళ్లలో అభివృద్ధి అంటే అంతకుముందు ఉన్న పార్టీలు 20 ఏళ్ళుగా చేయని అభివృద్ధి జగన్మోహన్ రావు గారు కేవలం 5 ఏళ్లలోనే చేసి చూపించారు. నందిగాంలో అది రోడ్లు అయినా కావచ్చు, డ్రైన్లు అయినా కావచ్చు, ఓపెన్ జిమ్ అయినా కావచ్చు, హాస్పిటల్ అయినా కావచ్చు, స్కూల్ అయినా కావచ్చు, ఎవ్రీథింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టే ఉంది నందిగాంలో. మరి ఎన్నికల్లో వాళ్ళు గత ఎన్నికల్లో కూడా జగన్ గారి మాన్య వాళ్ళు గెలిచారు తప్ప వాళ్ళు అక్కడ గెలవడానికి అంత ఇది లేదు. వాళ్ళకి ఈ ఎన్నికల్లో ఓడిపోతారని ప్రత్యర్థులు అంటున్నారు. అలాంటిది ఏం లేదన్నా. మేము చేసిన అభివృద్ధి, జగన్మోహన్ రావు గారు డాక్టర్ గారు చేసిన అభివృద్ధి రెండోసారి మళ్ళీ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రావు గారిని నందిగాం ప్రజలు కానీ, నందిగాం నియోజకవర్గ ప్రజలు కానీ అఖండ మెజారిటీతో 20 నుంచి 25,000 మెజారిటీతో మళ్ళీ గెలిపిస్తారనే నమ్మకం మాకైతే ఉంది. జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగుందా, బాగాలేదా? జగన్ గారి పరిపాలన 100కి 101 మార్కులు ఇవ్వచ్చు. ప్రజెంట్ అయితే స్కూళ్ళు, కాలేజీలు కానీ, విద్యార్థులకు కానీ, ఇప్పుడు పుట్టిన పసిపిల్లోడి దగ్గర నుంచి పండు ముసలు దాకా అన్ని పథకాలు పేద ధనిక వర్గాల తేడా లేకుండా బిలో పావర్టీ లైన్ ఉన్న అందరికీ సమానంగా డీబీటీ రూపంలో అందిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఎన్నికలకు సంబంధించి 2 మేనిఫెస్టో మనం చూసాం, టీడీపీ నుంచి, ఇంకొకటి వైసీపీ నుంచి. టీడీపీ నుంచి వైసీపీ కంటే చాలా ఎక్కువ ఇచ్చే పథకాలు చాలా ఉన్నాయి. మరి ఎన్నికల్లో వాళ్ళు గెలవడానికి ఛాన్స్ ఉందంటారా? రీసెంట్గానే జగన్మోహన్ రెడ్డి గారు 2024 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు క్లియర్గా వీడియో వేసి చూపించారు. మన రాష్ట్ర పరిస్థితి ఇది, గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. చంద్రబాబు గారు ఇచ్చే హామీలు 1,00,000 కోట్లకు పై దాటిపోయింది. ఇది సాధ్యం కాదు. మనకి రెవెన్యూ డెసిపిట్ కూడా ఎంత ఉంది, ఎంత ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీగా ఏపీ ప్రజలకు వివరించారు. ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు అలవగానే హామీలు ఇచ్చి చంద్రబాబుని అధికారంలో తెచ్చుకొని మన నెత్తిన పెట్టుకోవడం కన్నా ఉన్న హామీలని కొద్దిగా పెంచి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో తెచ్చుకొని మనం హ్యాపీగా ఉంటాం చాలా ఉత్తమమైన పని అని మేము అనుకుంటాం. రాష్ట్రంలో ఎన్ని సీట్లు వస్తాయంటారు వైసీపీకి? వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. 175కి 175 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి గారు.